నాలాంటి చెడ్డోడి కన్ను పడింది అంటే మనస్సు టివటివా అంటుంది. దాన్ని ఎత్తేసేంత వరకు ఊరుకోదు. నైని ఇంటి కోడలవడం మనం చేసుకున్న అదృష్టం బావగారు. ఈ రోజు నుంచి కంపెనీల సంఘమే తనని చైర్మన్గా గుర్తించి గౌరవిస్తుంది. ఆ అర్హత నైనికుందమ్మా. ముందు ముందు మరెన్నో అఖండ విజయాలను సాధించాలి. సాధిస్తుంది కూడా. అబ్బా, ఈ వెటరన్ ప్లేయర్స్ అక్కడే ఎంతసేపు నించుంటారు? వెళ్ళిపోతే ఆ బాక్స్ను అక్క దగ్గరికి తీసుకెళ్లి ఆనందంలో ముంచెత్తేవాడి కదా. ముక్కోటి దేవతలను మనసారా స్మరించి ఈ రోజు శుభకార్యాన్ని సంపూర్ణం చేద్దాం. అలాగే అత్తయ్య. వీళ్ళిక్కడి నుంచి వెళ్లేలోపు అక్కనే కలిసి విషయం చెప్తే బెటర్. చెప్తాను. అమ్మా, ప్రసాదం పంచిపెట్టాలి కదా. మధ్యాహ్నం భోంచేసే ముందు ఇద్దాంలేరా. పదండి. సరే రండి. అక్క అక్క అక్క, బంపర్ ఆఫరక్క. వెళ్ళిపోదాం. మనం ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. చచ్చిపోయిన మన అమ్మా నాన్నల్ని చంపేస్తానన్న గంగాధర మావని తలుచుకుంటూ మన మానాన్న మనం బతికేద్దామక్క. రే, వెళ్ళిపోవడం బంపర్ ఆఫర్ ఎలా అవుతుందిరా? అబ్బా, ఉట్టి చేతులతో ఎందుకు వెళ్తామక్క? మణిచంద్రహారాన్ని ఎత్తుకునే వెళ్ళిపోతాం కదా. ఏంటి పర్సు నువ్వనేది? అవునక్క, హారమున్న బాక్స్ని పూజ గదిలో పెట్టి నైని ఇంటి కోడలవడం మనం చేసుకున్న పుణ్యం, అదృష్టం ఆవుదమని తెగ పొగుడుతున్నారా అహల్య వాళ్ళు. ఈ పాటికి పక్కకు వెళ్ళిపోయి ఉంటారక్క. నేను సైలెంట్గా వెళ్ళి తెచ్చేస్తాను. నువ్వు క్యాబ్ బుక్ చేసే. కార్ ఎక్కామంటే ఇంకెవరికి దొరకకూడదు, అంతే. తీసుకురా, కానీ దాన్ని తీసుకుని మనం వెళ్ళిపోకూడదు. అబ్బా, అదేంటక్క? తీసుకురమ్మంటావు, మళ్ళీ వెళ్ళకూడదంటావు. దాన్ని చూస్తూ కూర్చుంటావా ఏంటి? దొంగలు మీరు అని మనల్ని అనరా ఏంటి? అదేదో తీసుకుని పోయి జల్సాగా బతికేయొచ్చు కదా. ఏమంటావు? పిచ్చి నా తమ్ముడు, 3 కోట్లకే కకృతి పడతారా ఎవరైనా? ముఖ్యంగా మనం పడకూడదురా. 500 కోట్ల ఆస్తిని వదిలేసి హారం పట్టుకుని పారిపోతే మనకి వయసు పెరిగినా సరే లేత దొంగలు అంటారు. ఎప్పుడైనా సరే తప్పు గాని పాపం గాని చేయదలిస్తే భారీగా ఉండాలి పర్సు. దాని గురించి నెల రోజులైనా మాట్లాడుకోవాలి. అర్థమైందిగా? వెళ్ళి తీసుకురా. నీ ప్లాన్ ఏంటో మరి. సరే, తీసుకొస్తాను. పాము శివుడి మెళ్ళో ఉంటే నాగరాజు, అది స్థానం మారితే విష సర్పం. మోక్షం కోసం పాలు పోసేవాళ్ళే కర్రలతో దాడి చేస్తారు. ఇప్పుడు జరగబోయేది అదే. సుమనా, అమ్మగారు రెడీ అవుతున్నావా? అవునమ్మగారు. అయినా నేనెంత రెడీ అయినా మీ అంత వచ్చేసి నాకు రాదు కదమ్మగారు. పిచ్చి పిల్ల, అలా అనుకుంటారా ఎవరైనా? ఎంతైనా కోటీశ్వరుల అందమే వేరు కదమ్మగారు. వాళ్ళేం బంగారం తిండ్రు సుమనా. పేదవాడికైనా ధనవంతుడికైనా ఆకలి భయం రెండూ ఒకేలా ఉంటాయి. ఇదిగో ఈ పూలు పెట్టుకో. నేనే పెడతాను.
ఇటు తిరుగు. మీరు ఫోటోలు దిగడం పూర్తయ్యాక దాన్ని తీసి బాక్స్లో పెడుతుందిలే. అవును, ఉండని నైని. నువ్వు రామ్మా, ఫోటోలు దిగండి ముందు. ఏంటి బావు గారు, గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అయిన త్రినయని అలియాస్ జూనియర్ గాయత్రీదేవి అని పిలువబడే తన మెళ్ళో హారం వెయ్యరా? మణిచంద్ర హారం వేస్తాను. సుమన మెళ్ళోనే ఉండని అంటారు, ఫోటోలు దిగమంటున్నారు, మళ్ళీ హారం వేస్తామంటారు. మాకేమైనా పిచ్చి పట్టిందనుకుంటున్నారా అన్నయ్య? అహల్య, వెళ్ళి మణిచంద్రహారాన్ని తీసుకురా. మణిచంద్రహారాన్ని తీసుకురా. మణిచంద్రహారాన్ని తీసుకురా. సుమన మెళ్ళో ఉంటే మళ్ళీ తీసుకురామంటున్నారేంటి? ఎందుకంటే నైని చెల్లెలి మెళ్ళో ఉన్నది మణిచంద్రహారం కాదు కాబట్టి. మణిచంద్రహారం కాదు కాబట్టి. ఏంటి తిల్లత్తమ్మ అలా చూస్తున్నావు? కాశీ నుండి ప్రసాదం తీసుకొచ్చినా ఇంకా పెట్టలేదనా? బాగా పెట్టావు కదా చిన్నక్కాయ్. నామం పిన్ని, అది ఒరిజినల్ కాదా? మరి ఒరిజినల్ ఎక్కడుంది? మీ అమ్మ దగ్గరుంది నాన్న. ఇదే మణిచంద్ర హారం అంటే. నేను, అహల్య, జగదీష్ మేం ముగ్గురం తప్పించి మిగతా వాళ్ళెవరూ దాన్ని చూడలేదు కాబట్టి మీరందరూ సుమన మెళ్ళలో ఉన్న హారాన్నే చంద్రహారం అనుకున్నారు. మరి అది కూడా జిగల్ జిగల్ మంటుంది. 1 గ్రామ్ గోల్డ్ హారం అది. వచ్చేటప్పుడు జైపూర్ మార్కెట్లోనే కొన్నాను. కొత్తది కదా అని దేవుడి దగ్గర పెట్టాను. ఈ చంద్రహారాన్ని మాత్రం గాయత్రక్కది కాబట్టి రాగానే తీసి అక్క ఫోటో దగ్గర పెట్టాను. మీరెవరూ చూడకపోవడం వల్లే
ఈ కన్ఫ్యూజన్. విశాల్, తీసుకో. మీ అమ్మ ఆశీస్సులు మీ ఇద్దరిపైన ఎప్పుడూ ఉంటాయి. తీసుకొని నైని మెళ్ళోవే. ఇలారా 3 కోట్ల రూపాయల విలువైన మణిచంద్ర హారాన్ని నువ్వు ధరించాలిప్పుడు. ఓ ఫోటోగ్రాఫరు, చెప్పండి మేడం. నువ్వు ఫోటోలు తీయడం స్టార్ట్ చేసుకో. ఓకే మేడం. స్మైల్ ప్లీజ్. అడగక్కర్లేదయ్యా, మా చెల్లి ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది, అందంగా ఉంటుంది. నువ్వు కానివ్వు. ఓకే, అలాగే మేడం. విశాల్, నువ్వు సింగర్వి కదా, ఒక పాట పాడుతూ మణిచంద్ర హారాన్ని నీ భార్య మెళ్ళో వేయి. అలాగే వదినా. బరువాల పావురమా, పైటున్న పసితనమా, 100 ఏళ్ల నావరమా, అందాల నందనమా, నీ నవ్వుది నా వెన్నెల, నా ఊపిరి నీవు ఎలా. బరువాల పావురమా, పైటున్న పసితనమా, నీ నవ్వులే నా వెన్నెల. మాస్ పీపుల్. హలో కొరమీను, మనిషి క్లాస్ గా ఉన్నా మనసు మాస్ గా ఉంటేనే మనస్ఫూర్తిగా బతకగలం. లేదనుకో నీలాగా అంటే ముట్టనట్టు అక్కడెక్కడే ఉండి పోతావు చివరికి. బాబు సార్, చిప్పు తీసిస్తే ప్రింట్ కాపీలు తీసుకొని వస్తాను. ఓకే సార్. విక్రాంత్, రూమ్ లో ఫోటో ప్రింటర్ ఉంది కదా, వెళ్ళి తీసుకురా. అలాగే డాడీ. తీసుకోండి సార్. ఫోటోగ్రాఫరు, నీ దగ్గర ఇంకో చిప్ ఉందా? ఉంది మేడం. ఇంకెన్ని ఫోటోలు దిగుతారు? చాలే. అదేమైనా అరిగిపోయేదా కరిగిపోయేదా పిన్ని? రండి అందరం కలిసి ఫోటోలు దిగుదాం. నువ్వు దిగు, నాకేం అక్కర్లేదు. ఆఫ్ కోర్స్. హే ఫోటోగ్రాఫరు, నువ్వు ఫోటోలు తీ. ఓకే. హాసనమ్మ గారు, నేను కూడా మా అక్క బావ గారితో కలిసి ఫోటో దిగుతాను. రావాలి రావాలి.
సర్లే ముందా దిష్టి గుమ్మడికాయని కొట్టేయండి, దిష్టి తగిలేలా ఉంది. కరెక్ట్ బామ్మా, ఇప్పుడే తీసుకొస్తాను. ఇంకెక్కడ వెయ్యలేదు. మీరా ప్రాణాలతో తిరిగి రాలేరు. నేనా అంతకంటే ఏమీ చేయలేను. కానీ మీ ముందు చూపు, మీ ఆలోచన, మీ ప్రయత్నం, ఇన్నేళ్లుగా భద్రంగా ఉన్న ఆధారం అన్ని నిష్ప్రయోజనం అయిపోతాయని బాధగా ఉందమ్మగారు. ఒక్కటి చెయ్యొచ్చు నేని. చెప్పండి అమ్మగారు, ఏం చేయమన్నా చేస్తాను. దాన్ని ఎలాగైనా ఓపెన్ చేసి గులాబాయికి గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంది నైని. ఏరువాక పౌర్ణమి వస్తుంది. పున్నమి రోజు మా ఆత్మలకు ఉద్వేగపూరితమైన ఉత్తేజం ఉంటుంది. ఆ రోజు ఆకాశంలో ఉరుము ఉరిమినప్పుడు అరక్షణం నేను కనిపిస్తాను. ఏం చేయాలో ఆలోచించు. కానీ జాగ్రత్త. అరక్షణమా? పున్నమి రోజు మెరుపు మెరిస్తేనే అమ్మగారు 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 వెళ్ళిపోయారు నైని. ఆ అరక్షణంలో ఏం చేయగలమన్నది ఆలోచించు. నేను కూడా థింక్ చేస్తా. అమ్మగారి మాటల్ని బట్టి చూస్తుంటే ఏరువాక పౌర్ణమి రోజు ఇంకేదో జరిగేలా ఉంది శివ. ఏ జెస్సీ, పుట్ట చుట్టూ తిరిగే వాళ్ళని చూశాను. నువ్వేంటి ఇలా రోలు చుట్టూ తిరుగుతున్నా? ఇది రోలు కాదాంటీ. అదేంటి, నీకు నెత్తి మీద కూడా కళ్ళు లేవా? స్పష్టంగా రోలు కనబడుతుంటే రోలు కాదంటావేంటి? పోర్ దురందర ఆంటీ, ఇది రోలు కాదు. త్రినయని అనే ధారావాహికలో నయని అనే కథానాయక రోల్ ఇక అయిపోతుంది అనడానికి ఇది ఆనవాలు. ఓహో, రోలు కాదు, దాని రోల్ని ఫినిష్ చేయడానికి ఇది ఆనవాలు. రైమింగ్ బాగుంది. బట్ హౌ? దాన్ని పిలిచి రోట్లో తలపెట్టు, రోకలితో దంచుతా అంటావా? ఎలా అయినా సరే ఒప్పుకోదు కదా. కదా, మరి ఎలా చేస్తావు? ఇటువైపు వచ్చే నయనిని ఇక్కడికొచ్చేలా ప్లాన్ చేసి తనతో ఆటాడుకుంటాను. యు మీన్ గేమ్? ఎస్, ఆటే ఆడాలి. క్వైట్ ఇంట్రెస్టింగ్ జెస్సీ. తనతో మాట్లాడ్డానికే చిరాకు పడే నువ్వు ఆట ఆడుకోవాలనుకుంటున్నావంటే పక్కా ప్లాన్ చేసావనిపిస్తోంది. ఎస్ ఆంటీ, నయని చేతులు పట్టుకొని
ఆట ఆడాలి. టైం చూసి పాడేస్తాను. సరిగ్గా వచ్చి ఈ రోల్ మీద పడి తల పగిలి చచ్చిపోతుంది. రజనీకాంత్లా నవ్వు బాగానే నవ్వుతున్నావు జెస్సీ. తేడా వచ్చిందనుకో నీ లస్సి చిట్లిపోద్ది. ఆల్రెడీ నుదుటి మీద ఘాటు కూడా ఉంది నీకు. మేకప్ తో కవర్ చేసావనుకో. చిన్నప్పుడు తగిలినది. చూస్తూ ఉండండి అందరూ. భీముడు పట్నం బిందెల జోడు, నీకో బిందె నాకో బిందె. కాశీపట్నం కాసుల జోడు, నీకొక కాసు నాకొక కాసు. కమాన్ Come on, Naini. Come on. Come on, Jasmine. Come on, come on. జెస్సీ కమాన్. నైని, ఏ నైని, అయ్యో చచ్చానురా దేవుడు. అమ్మా. అయ్యో. వదినా, విశ్వలక్ష్మి తల్లి, ఇందాక నాకు చూపించిన కీడిదేనా? పాపం దురంధ్రమ్మ గారికి తల నెత్తులు చిమ్మింది. అమ్మా అమ్మా నొప్పి. ఆంటీ రక్తం వస్తుంది. అయ్యో ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురా. వదినా, నేను పసుపు తీసుకొస్తాను. అయ్యో దురంధర ఆంటీ. అత్తయ్య అత్తయ్య మీకేం కాదు. అత్తయ్య అత్తయ్య ఏం కాదు, ఏం కాదు. బాబోయ్, రోటి పచ్చడి చేస్తానని నా తల పచ్చడి చేశారు కదే మీరిద్దరు. బాబోయ్, ఈ రక్తం నా బుర్ర చీలిపోయింది నాయనో. అయ్యో వదినా త్వరగా రా. రండి అత్తయ్య త్వరగా. ఇదిగో విశాల్, త్వరగా. తీసుకో. అమ్మా. ఓర్చుకో దురంధర. అమ్మగారు, అయ్యో బాబోయ్. నెమ్మదిగా. అయ్యో అమ్మగారు, ఓర్చుకో దురంధర. అత్తయ్య లేవండి మెల్లగా. లేవండి. అమ్మో నాయన, నా తల పచ్చడి చేసేసిందిరా బాబో. అమ్మో నొప్పి. అమ్మో తల పగిలిపోతుందిరా బాబోయ్. అమ్మో, ఇద్దరు కలిసి నా బుర్ర పచ్చడి చేశారు కదే. అమ్మో అమ్మో. సారీ ఆంటీ. నీ సారీ తగలయ్యా. వంకాయలు నువ్వే కాల్చావు కదా, పచ్చడి ఏదో నువ్వే చేసుకోక నన్ను ఇన్వాల్వ్ చేసావు. నువ్వే కదా దురంధర
ఆటలు ఆడి గెలవమని చెప్పావు. నేను చెప్పింది వేరు, జరిగింది వేరు. హాస్పిటల్ కి తీసుకువెళ్దామా? పదండి వెళ్దాం. అక్కర్లేదు వదినా, ప్రాణం ఉంది. అక్కడికి వెళ్తే ఇది కూడా పోతుంది. అయ్యో అమ్మగారు, ఇలాంటి గాయాలైనప్పుడు పత్యం ఉండాలి. ఏది పడితే తింటే చీము పట్టేలా ఉంది. నేను నీకు చెప్పాలి, నువ్వు నాకు చెప్తున్నావు. అంతా రివర్స్ అయిపోయింది. దురంధరా తీసుకెళ్ళండి. రిలాక్స్. నొప్పిరా దేవుడు. అమ్మా, అయ్యో. నైని పోయి అల్లుడి మీద పడింది, జాస్మిన్ పోయి దురంధర వదిన మీద పడింది. యాక్షన్ ఎపిసోడ్లో ఇలా జరిగిందేంటప్పా? నా కాలు పట్టి ఊడిపోవడం వల్ల అటు పడాల్సిన దాన్ని ఈటు పడ్డానయ్య గారు. నీకంతా మంచి జరుగుతుందని నాకు అర్థమైందమ్మా. పాపం, ఫన్నీగా సాగిన ఆట చివర్లో దురదపిన్నిని ఏడిపించేసింది. అయినా ఆటలన్నాక ఇవన్నీ మామూలే, స్పోర్టివ్గా తీసుకోవాలి. మెంటల్. గంగయ్య, ఏంటమ్మా? నీకు కళ్ళు కనిపించేలా ఉంటే ఎంత బాగుండేదో కదా. దురదపిన్ని హెడ్ గుడ్డులా పగలడం చూసేవాడివి. అవునా అమ్మా? చెడపకురా చెడేవు అంటారు కదమ్మా. ఊరుకున్న నయనమ్మను ఇబ్బంది పెట్టాలనుకుని వాళ్లే దెబ్బలు తగిలించుకున్నారు. అసలు ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు గంగయ్య. అందరం కలిసి మంచిగా ఆడుకుంటున్నాం అనుకున్నాం. వీళ్ళ పిచ్చి మాటలు వింటూ నేనెందుకు టైం వేస్ట్ చేసుకోవాలి? ఇలా జరుగుతుందని నయనమ్మ నాకు పొద్దున్నే చెప్పిందమ్మా. ఏంటేంటేంటి? దురదపిన్ని తల పుచ్చకాయలా బ్రేక్ అవుతుందని మా చెల్లి నైని ముందే చెప్పేసిందా? అవునమ్మా. అయితే మా చెల్లికి భవిష్యవాణి వచ్చన్నమాట. అలా ఎలా చెప్పగలిగింది? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? భవిష్యత్తు చెప్పడం ఎవరి తరం కాదు గాని మేలుకోరి ముందు జాగ్రత్తలు మాత్రం మనసున్న మంచివాళ్లు మాత్రమే చెప్పగలరమ్మా. నన్ను కూడా జాగ్రత్తగా అడుగువేయి పెద్దయ్యా, జారిపడేలా ఉన్నావు జాగ్రత్త అని చిన్నపిల్లాడికి చెప్పినట్టు చెప్పిందమ్మా. అయినా మనలో మన మాట గంగయ్య. తిలోత్తమ అత్తయ్య జారిపడి నడుమ విరుగుతుందని ఏమైనా చెప్పిందా మా చెల్లి? దీని మెడ మీద వేసి తొక్కాలి ముందు. అలా ఏం చెప్పలేదమ్మా. ఊరికే అడిగానులే, నాదేదో చిలిపి కోరిక. అలా జరిగితే సరదాగా ఉంటుందని అన్నానంతే. మళ్ళీ ఆవిడ దగ్గర నోరు జారావు గంగయ్య, నా ఎముకలు విరిచేస్తుంది. చెప్పంలేమ్మా. అయినా నీలో మీకు ఎందుకు గొడవలు పెడతాను? వస్తానమ్మా. అయినా అన్నంత మాత్రాన అత్తయ్యకి అలా జరుగుతుందా ఏంటి? నాకంత అదృష్టం ఉండదు కదా. నైని అలా ఇలా చెప్పగలిగింది? రాషల్ గారు చెప్పిందా? కన్ఫర్మ్ గా చెప్పిందా? బాబుగారు, కొంచెం దూరంగా కూర్చోండి. కారం ఎగిరి కళ్ళల్లో పడితే కళ్ళు మండుతాయి. కళ్ళు మండకూడదు అంటే కళ్ళు మూసుకోవాలి. నోను, నిన్ను చూడకుండా నేను ఉండలేను.
ఏంటి అలా చూస్తున్నావు? ఈ రోకలు పట్టుకోండి. ఇప్పుడు ఇలా ఇవ్వండి.